అధికారం అండ చూసుకుని తెలుగు తమ్ములు రెచ్చిపోతున్నారు. నంద్యాల ఉప ఎన్నికను అడ్డదారిలో గెలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లపై బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారు. నంద్యాలలో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నేతలు ఎలాగైనా ఆ సీటును డబ్బుతోనూ లేదంటే భయపెట్టు గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే అధికార పార్టీ నేతలు కిడ్నాపులు కూడా చేయడానికి వెనుకాడటం లేదు. ప్రలోభాలకు లొంగితే సరి, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే కార్యకర్తలను ప్రలోభ పెడుతున్నారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలను ట్రాక్టర్లు, కుట్టు మిషన్లు, బహుమతులు ఇస్తామంటూ ఓటర్లను మభ్యపెడుతున్నారు. అవసరమైతే ఓటర్లపై ఉన్న కేసులు కూడా ఎత్తివేస్తామని చెప్పడం టీడీపీ నీచ రాజకీయాలకు అద్దం పడుతోంది. నంద్యాల విశ్వనగర్లో ఉంటున్న ప్రతాప్ గౌడ్ గత 30 ఏళ్ల నుంచి టీడీపీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నాడు. అయినా పార్టీలో ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరాడు. ఈ క్రమంలో టీడీపీని వీడవద్దంటూ బెదిరించారు. వారికి తలగొకపోవడంతో ప్రతాప్ కుటుంబంపై అధికార పార్టీ నేతలు దాడికి దిగారు. అంతేకాదు, ప్రతాప్ కొడుకును కిడ్నాప్ చేసి తమ రౌడీజాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఏ పార్టీకి ఓటేయచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు అని గట్టిగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏదో చేయాలని ఆర్లగడ్డలో జరిగినట్టు ఇక నంద్యాల తరఫున చూస్తున్నారు. మనం దయచేసి అర్థం చేసుకోండి. 30 సంవత్సరాల నుండి నేను టీడీపీలో వాళ్ళ జెండాలు మోసాను, అలా అన్ని చేశాను, కానీ ఏం చేసిందేం లేదు. టీడీపీ బెదిరింపు రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్సీపీలో చేరికలాగమన్నారు ఆ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి. ప్రతాప్ గౌడ్ విషయంలో మరి బెదిరింపులకు గురి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అంతకుముందు కూడా చాలా విషయాల్లో అందరినీ బెదిరిస్తున్నారు. మరి పార్టీలో చేరిన వాళ్ళను 3 రోజుల ముందు చెప్తే కూడా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళని కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడి పార్టీలో చేర్పేయడం మంచి పద్ధతి కాదు. అధికారం ఉందన్న అహంకారంతో నంద్యాలలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న అధికార పార్టీకి ఉప ఎన్నికలో గుణపాఠం తప్పదని ప్రజలు, వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.